మరి అదేవిధంగా ఈవేళ మన మల్లుల సురేష్ ఎవరైతే ఈవేళ హాస్పిటల్ కమిటీ సభ్యులుగా ఉన్నారో, ఎందుకంటే వాస్తవంగా చూసినట్లయితే ఆయనతో మన అందరికీ కూడా ఒక సంవత్సరం నుంచి పరిచయం. కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు అంటే ప్రత్యేకించి ఏదైతే పేదల పట్ల నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఆయన సేవలు చూసి, ఎందుకంటే పార్టీ పరంగా కానీ ఇంకోళ్ళ పరంగా కానీ చాలా అవకాశాలు వచ్చినాయి, కానీ ఆయన సేవలను గుర్తించి పేద ప్రజలకు సహాయపడే వ్యక్తి సురేష్ కాబట్టి అటువంటి వ్యక్తి ఈ హాస్పిటల్ కమిటీలో ఉంటే బాగుంటుందనే ఆలోచనతో నిజంగా పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ కూడా ఆయన సేవల దృష్టిలో పెట్టుకుని సురేష్ గారిని ఇందులో కమిటీలో సభ్యులు చేయడం జరిగింది. దానికి తగినటువంటి రీతిలోనే దానికి వెంటనే స్పందించి ఇవాళ సభ్యునిగా వచ్చిన వెంటనే ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులకి ఏ రకంగా మనం భోజన వసతి ఏర్పాటు చేయాలి, లేదా ఈ యొక్క పట్టణంలో ఎవరైనా పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ రకంగా భోజన వసతి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఎక్కడైనా ఒక మెస్కి కానీ ఒక ఏదైనా హోటల్కి కానీ పోతూ ఉంటే టిఫిన్కి 50 రూపాయలు తీసుకుంటాడు. టిఫిన్కి నిన్న నేను ఏదో పెసరెట్ తెప్పించుకుంటే 48 రూపాయలు వేసాడు టిఫిన్కి, ఓన్లీ పెసరెట్కి. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలైనటువంటి కూరలతోటి సాంబారుతోటి అన్నింటితో కలిపి మరి 30 రూపాయలకే ఇవాళ చంద్రన్న ఫుడ్ కోర్ట్ని పెట్టి 30 రూపాయలకి అన్ని రకాలైనటువంటి కాయగూరలతో ఒక రుచికరమైనటువంటి భోజనం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే నిజంగా మరి మల్లుల సురేష్ గారి బృందానికి, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి మన మహిళా సోదరీమణులు మరి ప్రత్యేకించి వీరు కూడా ఎంతో కష్టపడి మరి వేడంగి గ్రామం అయినప్పటికీ కూడా ఇక్కడ డోక్రా సభ్యులు కానివ్వండి ఇంకా అందరూ కలిపి ఈ తక్కువ ధరలకు ఈ పేదలకు రోగులకి సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇంత మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు మరి మహిళా సోదరీమణులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఈ హాస్పిటల్ వీరి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందనేటువంటి దాంట్లో ఎవరికి ఏ సందేహం కూడా అవసరం ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం.